అన్నయ్యల కళ్ళలో బాధ కోసమేనా? రెండు తెలుగు రాష్ట్రాలు, రెండు పొలిటికల్ ఫ్యామిలీలు, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లే ఇప్పుడు రాజకీయాలను ఆకర్షిస్తున్నారు. అన్న కళ్ళ నుంచి కన్నీరు తెప్పించడమే పనిగా చెల్లెళ్లు చేస్తున్న రాజకీయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తమ తండ్రులు రాష్ట్రాన్ని ఏలిన తీరును గుర్తు చేస్తున్న కూతుళ్లు వారి వారసత్వాన్ని కోరుకోవడమే తప్ప అంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి షర్మిల, తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొడుకు కూతురు మధ్య ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా షర్మిల, కవిత తమ అన్నలను ఏడిపించేలా కలర్ కోడ్ పాలిటిక్స్ కు దిగడమే ఇక్కడ చర్చించాలి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుమారుడు వివాహ నిశ్చితార్థ వేడుకకు వెళ్లిన కవిత ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ముఖ్యులు అంతా హాజరైన వేడుకలో కవిత మాత్రమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. దీనికి కారణం ఆమె ధరించిన చీరపై జరుగుతున్న చర్చే. సాధారణంగా ఏదో రంగు చీరతో ప్రత్యేకంగా కనిపించే కవిత ఇప్పుడు కాంగ్రెస్ జెండాను పోలిన అంచున్న తెలుపు రంగు చీరలో మెరిసిపోయారు. ఆమె ఇలా రావడం వెనుక తాను కాంగ్రెస్ పక్షమని సంకేతాలు ఇవ్వడమేనా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కేసీఆర్ ఇంట ముఖ్యంగా సీఎం కావాలని కలలు కంటున్న కేటీఆర్ కి ఆ ఆశలు నెరవేరే ఛాన్స్ లేదని విశ్లేషిస్తున్నారు. ఇక గతంలో షర్మిల కూడా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సందర్భంలో పసుపు చీరలో కనిపించారు. ఇది చూసిన జగన్ ఉలిక్కిపడ్డారు. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపితే తన పని అయిపోయినట్లేనని భయపడ్డారు. షర్మిల, చంద్రబాబు మధ్య రాజకీయాలు చర్చకు రాకపోయినా జగన్ మాత్రం రాజకీయాన్ని అంటగట్టి తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఇక తాజాగా కేటీఆర్ కూడా కవిత విషయంలో అలానే వ్యవహరిస్తూ రాజకీయ సమాధిని పేర్చుకుంటున్నారని అంటున్నారు.